లేయర్ స్కిన్ హెయిర్ అండ్ లేజర్ క్లినిక్ లో లేటెస్ట్ టెక్నాలజీతో లేజర్ హెయిర్ రిమూవల్, యాంటీ ఏజింగ్ అండ్ హెయిర్ ఫాల్ ఇష్యూస్ కి అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ అన్ని ఇక కాస్ట్ గురించి వరి అవ్వాల్సిన అవసరం లేకుండా అందిస్తున్నారు. ఇంకా మీ కాన్ఫిడెన్స్ ని తిరిగి తెచ్చుకోండి. గెట్ యువర్ ఫ్రీ కన్సల్టేషన్ నౌ. తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. ప్రతిపక్షానికి దిక్కులేదు కానీ 263 అట. ఇది వైసీపీ పరిస్థితి. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే మీకు ఒక సామెత చెప్పాలి. ఉట్టికెక్కలేనమ్మ స్వర్గానికి ఎక్కిందంట. పెద్దల సామెతలు ఊరికినే బెటరు. దానికి తగినట్టుగానే వీళ్ళ యొక్క వ్యవహార శైలి, ప్రవర్తన తీరు ఉంటుంది. సరే, ఇక అసలు కథ ఏంటంటే వైసీపీకి మరి వాళ్ళకి అమాయకత్వం అనాలా, మితిమీరిన ఆత్మవిశ్వాసం అనాలా, లేకపోతే అవగాహన లోపమా, అనుభవ రాహిత్యమా, ఏదనుకున్నా కానీ అది కరెక్ట్గా యాప్ట్ అయింది. ఎందుకంటే వీళ్ళకి వాస్తవంతో పనిలే, ప్రజా నాడితో పనిలే, ప్రజా సమస్యలతో పనిలేదు, అది వేరే విషయం. సో వీళ్ళకి ఎంతకాడికి ఏంటి అంటే ఒక ప్రపంచాన్ని సృష్టించేసుకుంటారు. ఏది ఆ రెడీ సినిమాలో బ్రహ్మానందంలాగా ఒక ప్రపంచాన్ని సృష్టించేసుకుని ఆ ప్రపంచానికి వీళ్ళే అధిపతులేక ఇక వీళ్ళ ఇష్టం. దానికి హద్దులే ఉండవు, దానికి ట్యాక్స్లు ఏం కట్టవసరలా, ఇష్టం మనం ఊహించేసుకోవచ్చు. సో ఎందుకు ఇంత ఇదిగా నేను మాట్లాడుతున్నానంటే దీనందరూ కారణం ఏంటి అంటే ఒక్క విజయం. 2019లో జగన్మోహన్ రెడ్డి గారికి 151 సీట్లు ఎప్పుడైతే వచ్చినాయో ఇక వీళ్ళకి అదో టైప్ ఆఫ్ ఫీలింగ్లోకి వెళ్ళిపోయారు. ఇక అసలు మేము మామూలు వాళ్ళం కాదు, మేమంతా దైవాంశ సంభూతులం అనే తరహాలో అందరూ ఇక చుట్టుపక్కల వీళ్ళు దేవతలు, వీళ్ళందరూ స్వామీజీలాగా, మధ్యలో జగన్మోహన్ రెడ్డి గారు దేవుళ్ళలాగా ఈ పూజలు, భజనలు ఇవన్నీ మొదలైనవి. ఇది ఎలా ఉంటే మామూలుగా మీరు ట్రోల్స్లో కానీ రీల్స్లో కానీ చూస్తూ ఉంటారు. మీకు ఎలా వచ్చింది ఏడి అంటే, మీకు ఎలా వచ్చిందనే దానికంటే కూడా అసలు మీకు ఎందుకు రాలేదు, నాకు ఎలా వచ్చిందనే దానికంటే మీకు ఎందుకు రాలేదని ఆలోచించుకోపోయారని ఉంటుంది ఒకటి. ఆ టైపులో జగన్మోహన్ రెడ్డి గారికి ఎలా వచ్చిందో, ఒక నైట్ ఐడియా వచ్చిందో, ఎలా వచ్చిందో తెలియదు కానీ వై నాట్ 175 అనుకున్నారు. మనకు 151 వచ్చింది కదా, 175 ఇంకేముంది, ప్రాబ్లమే లేదు కదా అనే తరహాలో ఆలోచన చేసుకున్నారు. ఇక దాన్ని తీసుకొచ్చి పబ్లిక్లో చెప్పేశారు. వైసీపీ వాళ్ళు ఇంక అందరూ పట్టుకున్నారు. ఇక వై నాట్ 175, వై నాట్ 175 అని చెప్పేసి ఇక గట్టిగా అందరూ ఓకే ఓహోం హోయ్ అంట వై నాట్ 175 అంట మొదలుపెట్టారు. సరే, మనం ఏం చేసామని ప్రజలు మనకి గెలిపిస్తారు. మనం చేసిన దాంట్లో ఏమైనా లోటుపాట్లు ఉన్నాయా లేవా అవేం ఆలోచన ఉండదు. ఇక వై నాట్ 175 దానికి తగ్గట్టుగా ఎవరో ఒకళ్ళు మనకి పెయిడ్ సర్వే వాళ్ళు ఎవరో ఉంటారు. అబ్బే జగన్మోహన్ రెడ్డి గారు బ్రహ్మాండంగా ఉంటారు. దీనికి తగ్గట్టుగా ఇంకొంతమంది ఏంటది ఎనలిస్టులు, ముసుగులు, పార్టీ ఫేవర్తో ఉండేవాళ్ళు అసలు గేమ్ ఎప్పుడు మొదలు పెట్టేసారు, ఫుట్బాల్ ఆడితే రగ్బీ ఆడితే ఇంకోటి ఏదో అని ఇంకొంతమంది మేధావులు మాట్లాడుతూ ఉంటారు. అసలు ఫుట్బాల్ ఏందో, రగ్బీ ఏందో అనేది మనకు కనపడింది. ఓకే, సో తీరా ప్రాక్టికల్గా ప్రజానాడు ఏంటి అని చూస్తే 11. అది సంగతి. ప్రతిపక్ష హోదా కూడా రాక కోర్టులకు వెళ్ళి మాకు ప్రతిపక్ష హోదా కావాలనంటే అది మీరు అక్కడ అసెంబ్లీలో తేల్చుకోండి అని చెప్పేసి, అఫ్కోర్స్ కోర్టులో ఉందనుకోండి, అసెంబ్లీకి సంబంధించిన దాంట్లో మేము జోక్యం చేసుకోవాలని చెప్పేసి కోర్టులు కూడా అదే తరహాలో ఉంటాయి. సో మాకు ప్రతిపక్ష హోదా ఎందుకు, ఎవరో ప్రతిపక్ష హోదా ఇస్తేనే వస్తామని చెప్పేసి అది ఒక మొండి వైఖరి. ఇది వాళ్ళ పరిస్థితి. సరే, ఇది ఎలా ఉంటే ఈ 11 అనేది వాళ్ళకి ఎలా తయారైపోయిందంటే ఎక్కడికి వెళ్ళినా వదలటల్లా 11. అది ఆయన ప్రెస్ మీట్ పెట్టిన 11. చివరికి మొన్న పార్లమెంటరీ సమావేశాలప్పుడు ఈ ఎంపీలు కేటాయించిన రూమ్ నెంబర్ కూడా 11. దీనిపైన కూడా పెద్ద మీమ్స్, ట్రోల్స్ వచ్చినాయి. సో ఇక విషయానికి వచ్చేసరికి ఇప్పుడు వై నాట్ 263 అన్నట్టుగా మొదలైంది. 263 ఏంటి, ఏదైతే ఇప్పుడు డీలిమిటేషన్ చేసుకొని అసెంబ్లీ, పార్లమెంటరీ స్థానాలు పెరగబోతున్నాయి, అది 50% పాటు పెరిగిపోతున్నాయి అని చెప్పేసి తాజాగా కొన్ని న్యూస్లో వచ్చినాయి. మనం కూడా ఒక వీడియో చేసాం దానిపైన. సో ఈ నేపథ్యంలో 263 అని చెప్పేసి అన్నారు. సో అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ అన్ని స్థానాలు పెరగబోతున్నాయి. తద్వారా రాజ్యసభలో పెరుగుతాయి, ఎమ్మెల్సీలు పెరుగుతాయి, అన్నీ పెరుగుతాయి. సరే, రాజకీయ పదవులు ఎక్కువ వస్తాయి, అది వేరే విషయం. అయితే ఇక ఈ 263 అనేది ముందు టోటల్ చూద్దాం. 2 + 6 + 3, 2 + 6 8, 8 + 3 11. మళ్ళీ ఇక్కడ 11 వచ్చినాయి చూడండి. అది
యాదృశ్చికమా, ఆ భగవంతుడు రాసిన రాత, పైన భగవంతుడు చూస్తూ ఉంటాడని జగన్మోహన్ రెడ్డి గారు పలు సందర్భాల్లో చెప్తారు కదా. ఏదేమైనా కానీ ఇవి యాడ్ చేసినా 11 వచ్చినాయండి. మరి అందుకని వీళ్ళు అనుకుంటున్నారేమో. ఇప్పుడు తాజాగా ఒక పోస్టు ఈ వైసీపీ వాళ్ళది సర్క్యులేట్ అవుతుంది. మీరు కావాలంటే ఈ ప్రక్కన ఉంటుంది, చూసుకోవచ్చు. ఒకసారి నేను కూడా అది చూసి తరిస్తా. ఎందుకంటే వాళ్ళ యొక్క ఉద్దేశం ఏంటి అనేది చూడాలి కదా. ఏంటది, చంద్రబాబు కానీ డైరెక్ట్గా ఫ్లెక్సీలోనే దత్తపుత్రుడు కానీ ధైర్యం ఉందా, 263 అంటే 263కి 263 పోటీ చేసే ధైర్యం ఉందా, పోటీ చేసి గెలిచే ధైర్యం ఉందా, ఇలా గెలిచే ధైర్యం ఉందా? ఇది చంద్రబాబు కానీ దత్తపుత్రుడికి కానీ ఏం మారలేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉండగా, అంటే సీఎంగా ఉండగా ప్రతిసారి పవన్ కళ్యాణ్ గారి పేరు మాత్రం ఎత్తేవాడు కాదు, దత్తపుత్రుడు అనేవాళ్ళు. అందుకనే ప్రజలందరూ ఏం చేశారంటే రీసౌండ్ వచ్చేలా కొట్టారు వైసీపీని. మామూలుగా కాదు, రీసౌండ్ వచ్చేలా కొట్టారు. కొట్టిన తర్వాత రిజల్ట్ రాగానే సాయంత్రం ప్రెస్ మీట్ పెట్టినట్టు మాట్లాడి చూసారా. ఎంత గొప్ప విజయాన్ని అందుకున్న పవన్ కళ్యాణ్ గారికి ఫస్ట్ టైం అప్పట్లో ఆయన సీఎం పదవి ఆ రోజే ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత ఫస్ట్ టైం ఆ నోటి వెంట పవన్ కళ్యాణ్ అనే పేరు రావటం. ఓకే, మూల్యం అలా చెల్లించుకున్నారు కదా. మరి ఇప్పుడు అదంతా వైసీపీ అభిమానులు చూశారుగా, అబ్బా మా అన్న ఏంటి ఇంత బాధతో ఇలా మాట్లాడారు. నిజమే, బాధ ఉంటుంది, కాదని అన్నట్లు ఎవరికైనా సరే బాధ ఉంటుంది. కానీ ఆ బాధని మళ్ళా ఈ రకంగా ఎలాగే చేస్తూ ఉంటే ఎలాగా, డైరెక్ట్ ఫ్లెక్సీల్లో మళ్ళీ దత్తపుత్రుడు అంట చెప్పాడుగా. దత్తపుత్రుడు అంటే ఏమంటాడు అని ఆల్రెడీ ఒకసారి జోళ్ళు చూపించి మరీ చెప్పాడు. సో వీళ్ళు ఇంకా మారకపోతే ఏమైంది, ప్రజలు మరలా ఇలాగ కొడతారు. మేము కొట్టించుకోవడం రెడీగా ఉన్నాం అన్నట్టుగా వాళ్ళు అలాగే ఉంటున్నారు. పోనీ వీళ్ళు ఇప్పుడు వీళ్ళ వైఖరి ఏం మారిందని ప్రజలు ఏమైనా గెలిపించడానికి ఆస్కారం ఉంటుంది. ఇవాళ అసెంబ్లీలో ఆ రకంగా అమరావతికి సంబంధించిన బిల్లు గురించి ప్రవేశపెడుతుంటే వీళ్ళ ఉద్దేశం ఏంటి, అసలు అమరావతి నిర్మాణం జరగాలా, అసలు అమరావతి వద్దు ఏమొద్దు మొత్తం నాశనం అయిపోవాలని కోరుకుంటున్నారా? జగన్మోహన్ రెడ్డి రాలా, వైసీపీ నాయకులు ఏం మాట్లాడతలా, అంతెందుకు అసెంబ్లీకి రావాలి కదా బిల్లు సపోర్ట్ చేయాలంటే, రాలేదంటే వ్యతిరేకిస్తున్నట్టు. మరలా శాసనమండలిలో కూడా పాస్ చేయండి అంటే ఏంటి, శాసనమండలిలో బిల్లు పెడితే పాస్ అవ్వనీయకుండా అడ్డుకుందామని అంటే అమరావతికి ఇప్పటికీ మేము వ్యతిరేకం అనేది స్పష్టంగా చెబుతున్నారు. గుర్తుంచుకోండి ప్రజలు, మీరు గుర్తుంచుకోండి ఈ విషయాన్ని. మేము అమరావతికి వ్యతిరేకం అనేది ఒక క్లారిటీ ఇస్తున్నారు. సో అందుకని గెలుస్తారా వీళ్ళు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ ఉన్నారు, ఓ పక్కన సమావేశాలు జరుగుతూ ఆయన బెంగళూరు వెళ్ళి కూర్చున్నారు. ఇంకా ఏం చేద్దామని మీరు ఎలా గెలుస్తారు? పైగా జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఈ రకంగా అసెంబ్లీకి వెళ్ళకపోవడం దాన్ని వైసీపీలోని నాయకులే గుసగుసలాడుకుంటున్నారంట. అన్నంగా తీరు మార్చుకోవట్లేదు, ఇలా మార్చుకోకపోతే మనం ఈ రకంగా ఏం చేయాలి అని. సో ఇప్పుడు అదే నినాదం తీసుకున్నారు. మళ్ళా దమ్ముంటే 175 నియోజకవర్గాల్లో పోటీ చేయండి సింగిల్గా అన్నారు. లేదు, అయిపోయింది అది. ఇప్పుడు సింగిల్గా పోటీ చేస్తే ఏంటి, అలయన్స్గా పోటీ చేస్తే ఏంది, గెలుపు అనేది ముఖ్యం. సింగిల్గా ఉన్నవాడు డబలా కాదు. మరి ఆ తర్వాత ఇప్పుడు 263 అంటున్నారు, మళ్ళా అదే అవుద్ది, వీళ్ళు కలిసే ఉంటామన్నారు. మరి ఏంటి పరిస్థితి? మరి అంత సింగిల్గా ఉన్నప్పుడు మరి ఇదే నాతో ఒక ఎనలిస్ట్ కూడా కూర్చున్న చర్చలో వచ్చింది. ఇదే జగన్మోహన్ రెడ్డి మరి సిపిఎం వాళ్ళతో పొత్తు పెట్టుకొని ఎలా పోటీ చేసేటప్పుడు 14లో పోటీ చేశారు కదా, ఉమ్మడి రాష్ట్రంలోనే జరిగింది ఎలక్షన్ అప్పుడు. మరి అప్పుడు ఖమ్మంలోనే కదా ఒక ఎంపీ సీటు 3 ఎమ్మెల్యే స్థానాలకు వచ్చింది. సిపిఎంతో పొత్తు పెట్టుకోబట్టేగా. 2004లో రాజశేఖర రెడ్డి పొత్తు పెట్టుకున్నాడుగా. మరి ఆ పొత్తులకు ఏం చెప్తాడు సమాధానం? అప్పుడేమన్నా పిరికోళ్ళ, ధైర్యం లేనోళ్ళ, అప్పుడు సింహం కాదా ఏమంటారు అప్పుడు? మరి అయినా సింహాల పులులతో సంబంధం ఏంటి? సింహం ఇప్పుడు సింగిల్గా రాదు, గుర్తుంచుకోండి. సింహం గుంపుల్లోనే ఉంటుంది, పులి ఒక్కటే సింగిల్కి వచ్చింది. అది. సో మీకేమో సింహానికి పులికి తేడా తెలియదు. పంది అయినా సింగిల్గానే వచ్చింది, పులి అయినా సింగిల్గానే వచ్చింది. సింహం మాత్రం సింగిల్గా రాదు, గుంపులోనే ఉంటుంది, ఒక టీం ఉంటుంది. సో ఆ రకంగా ఉంటుంది, సింహం సింగిల్ కాదు, అది గుర్తుంచుకోవాలి. సో అయినా మనకి జంతువులతో వీటితో సంబంధం ఏముంటుంది? కరెక్ట్గా ఏంటి అంటే ప్రజా సమస్యలు, ప్రజానాడి, ప్రజలు ఎవరికి మద్దతు తెలియదు, ప్రజలు ఎవరిపైన నమ్మకం
కలిగితే వాళ్ళు గెలుస్తారు. అంతేగాని మనం ఫ్లెక్సీలు కొట్టించుకున్నంత మాత్రాన మనం గెలవలేము, ప్రజల మనసు పొందలేము. కానీ ప్రజా సమస్యలు తీరిస్తే, ప్రజలకు దగ్గరగా ఉంటే గెలుస్తారు. మనం అధికారంలో ఉండగా ఏ రోజు బయటికి రాలా, ప్రజలకు కనపడలా, మీ మంత్రులు ఎమ్మెల్యేలకే కనపడలా, ప్రజలకే కనపడలా. ఇంక అలాంటప్పుడు ఎలా నమ్ముతారు? పదవి పోతే మాత్రం జనాల్లోకి వచ్చేస్తాం, పాదయాత్ర చేసేస్తా ఉంటారు, గెలిస్తే మాత్రం తాడేపల్లిలోనే ఉంటారు, బయటికి రాను అని చెప్పేసి అంటారు. ఇట్లా ఉంటే ప్రజలు ఏ రకంగా నమ్ముతారు? బ్యారిగేడ్లు, పరదాలు పెట్టుకొని ఉంటారా? అలా ఉంటుంది కూడా. సో ఓవరాల్గా చెప్పుకోవాల్సి వస్తే జగన్మోహన్ రెడ్డి గారి వైఖరి ఎలా ఉందంటే, ఇదే ఉట్టికి ఎక్కలేనమ్మా స్వర్గానికి ఎక్కిందంటారు అన్నట్టు 263 మీద పడ్డారు ఇప్పుడు. మరి దానిపైన మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్లో తప్పకుండా తెలియచేయండి. థ్యాంక్ యూ.